టాపిక్లోకి వస్తే క్లారిటీ ఉండాలి. ఇంకొక టాపిక్లోకి వస్తే ఇటీవల కాలంలో లోకేష్ గారు కానీ వీళ్ళంతా చాలా సందర్భాల్లో మాట్లాడిన మాటలు ఏంటంటే ఈ పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు భయపడుతున్నారు, ఈ జగన్ మళ్ళీ వస్తాడేమో అని భయం ఉంది, మా రాష్ట్రానికి వచ్చి ఇన్వెస్ట్మెంట్లు పెట్టండి అంటే జగన్ రాడని బాండ్ పేపర్ రాసిస్తారా అని కూడా అడుగుతున్నారు అని లోకేష్ గారు కూడా స్వయంగా అన్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా భయపడి వస్తున్నారని చంద్రబాబు నాయుడు కూడా అన్నారు. అయితే ఇప్పుడేమంటున్నారు, అయితే ఈ ఫర్ దట్ మ్యాటర్ కొంతమంది సామాన్య ప్రజల్లో కానీ పౌరుల్లో కానీ ఒక భయం అయితే లేకపోలేదు. ఈ చర్చ జరుగుతుంది. అమ్మో మళ్ళీ వస్తే ఈసారి అసలు నరమేధమే జరుగుతుందేమో అనే భయం కూడా లేకపోలేదు. ఈ భయం ఉందా లేదా ఒకటి చెప్పండి ఫస్ట్. అసలు అంటే పారిశ్రామికవేత్తలకు స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలని కోరుకోవటం సహజం అండి, అందులో ఎటువంటి అనుమానం లేదు. పైగా గతంలో మరి అసలు రాజధానినే లేకుండా చేయాలనే ఆలోచన, అక్కడ ఉన్న వేసిన రోడ్లను కూడా తవ్వేసిన సంఘటనలు జరిగిన బ్యాక్గ్రౌండ్లో పారిశ్రామికవేత్తలకి అటువంటి అనుమానాలు రావటం అనేది, ఎందుకంటే ఏదైనా పెట్టేటప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటన్నది చూసుకుంటారు కాబట్టి అటువంటి అనుమానాలు రావటం డెఫినెట్గా సహజం. డెఫినెట్గా లోకేష్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఈ ముగ్గురిని అడుగుతారు, ఎందుకంటే దే ఆర్ ద మెయిన్ ఫేసెస్ ఆఫ్ ద కూటమి కాబట్టి. డెఫినెట్గా ఏ పెద్దవాడు మేజర్ ఇన్వెస్ట్మెంట్ తోటి వచ్చినా ఏదో 50 కోట్లు 100 కోట్లు పెట్టే వాళ్ళు పట్టించుకోకపోయినా మేజర్ ఇన్వెస్ట్మెంట్తో వచ్చేవాళ్ళు డెఫినెట్గా ఇటువంటి యథాలాపంగా అడిగినా లేకపోతే గుచ్చి అడిగినా కూడా ఏ రకంగా అయినా అది అడిగే అవకాశం డెఫినెట్గా ఉంటుంది, ఎందుకంటే ట్రాక్ రికార్డుని బట్టి. మరి గతంలో సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? సామాన్య ప్రజలు వీళ్ళలో కూడా భయం కొంతమందిలో ఉంది కదా, అక్కడక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, ఉందా? అట్లాంటిది ఉందా లేదా? అంటే కాదండి, అటువంటి భయం ప్రజల్లో ఉండబట్టే అల్టిమేట్గా ఓటు అనే ఆయుధంతో మరి ఈ కూటమి ప్రభుత్వం ఆర్ నేను ఒక ఎమ్మెల్యేగానే నేను ఇప్పుడు మీ సమావేశంలో ఉన్నాను అనుకుంటే మా కూటమి ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చింది, నో డౌట్. సో డెఫినెట్గా ఇప్పుడు మేము అంటే మళ్ళీ అనవసరంగా నా రోల్స్లో క్లాష్ వచ్చేస్తుంది. సో ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు పనిచేస్తున్నట్టుగానే ఇంకో 4 సంవత్సరాలు ఇలాగే చక్కటి ప్లానింగ్తో ఇలాగే అభివృద్ధి కార్యక్రమాలు సాధ్యమైన మేర అతి త్వరగా ఇంప్లిమెంట్ చేయాలి అనే సదుద్దేశంతో సంక్షేమ కార్యక్రమాలు ఒకదాని తర్వాత ఒకటి ఇలాగే జరుపుకుంటూ వెళ్తే డెఫినెట్గా ఇదే ప్రభుత్వం ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ప్రిడామినెంట్గా ఉన్న ఈ దేశంలో పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇక్కడ ఈ రాష్ట్రంలో ముఖ్య పార్టీలుగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఆర్ జనసేన పార్టీ, ఈ 3 కలిసి ఉన్నాయి, కలిసి ఉండాలి అని చాలా గట్టిగా కలిసి ఉంటాము అని చెప్తున్న బ్యాక్గ్రౌండ్లో డెఫినెట్గా ఈ ప్రభుత్వమే కంటిన్యూ అవుతుంది అన్న నమ్మకం ప్రజల్లో ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. అదే నమ్మకం పారిశ్రామికవేత్తలకు కూడా ఉంటుంది. మేము వచ్చేస్తున్నాం అని చెప్పి ప్రతి పార్టీకి వచ్చేస్తున్నాం అనేది చెప్తారు. సో బట్ దాన్ని ప్రజలు ఎలాగ విశ్వసించట్లేదో ఆ పారిశ్రామికవేత్తలు కూడా విశ్వసించరు అని నేను విశ్వసిస్తున్నాను. కూటమికి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ పారిశ్రామికవేత్తలకి పెట్టుబడిదారులకి లేకపోతే అన్ని వర్గాల ప్రజలకి లేకపోతే ఇలాంటి భయాందోళనలు ఎవరుకునే వాళ్ళకి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు, నో డౌట్. ఆ ధీమా కూడా కనపడుతోంది, పవన్ కళ్యాణ్ గారిలో కనపడుతోంది. చంద్రబాబు నాయుడు గారు అయితే ఫర్మ్గా చెప్తున్నారు ఆ భూతాన్ని సమాధి చేసేస్తామని, రాజకీయంగా చేసేస్తామని. అయితే ఇటీవల మొన్న జరిగిన ఫికీ సదస్సులో చంద్రబాబు నాయుడు గారు పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ఆ మాట చెప్పారు. అలాంటి ఈవిల్ యాంటీ డెవలప్మెంట్ ఈవిల్స్ రావు కాదు అని చెప్పే ప్రయత్నం చేసి అది ఇంగ్లీష్లో ఉంది ఆయన స్పీచ్.
అయితే దానికి కొద్ది రోజుల ముందే జరిగిన నా ఇంటర్వ్యూలో ఇంకా స్పష్టంగా ఆయన ఆ భూతాన్ని రానివ్వను అని చెప్పారు. ఆయన ఏమన్నారు అనేది వింటూనే దాన్ని